రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై సాగు చేస్తున్న పొలాలను డిపిఎం కె అమలకుమారి సందర్శన. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు సాగు చేస్తున్న రైతు కుటుంబం నాగేశ్వరరావు జ్యోతి పొలాలను జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి కె అమలకుమారి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి కాలం నుంచే 30 రకాల విత్తనాలతో పిఎండిఎస్ వేసి 6 ఎకరాల భూమిలో వంకాయ, గోరుచిక్కుడు, చెట్టు చిక్కుడు, బెండమిరప, బీరకాయతో పాటు పండ్ల మొక్కలు సాగు చేస్తూ పంటలను నేరుగా మార్కెట్లో విక్రయించడం ద్వారా ఈ కుటుంబం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రసాయన ఎరువులు లేకుండా కేవలం ఘన జీవామృతం, ద్రవ జీవామృతం కషాయాలు వాడడం వల్ల ఆరోగ్యవంతమైన పంటలు మంచి దిగుబడులు వస్తున్నాయని, ప్రతి 15 రోజులకు జీవామృతం పారించడం లేదా పిచికారీ చేయడం సరిపోతుందని సూచించారు. అదేవిధంగా వారానికి ఓసారి నేమాస్త్రం కషాయం, మొక్కల పెరుగుదల కోసం కోడిగుడ్డు నిమ్మరసం, ఫిష్ ఎమినో యాసిడ్ వంటి ద్రావణాలు ఉపయోగిస్తే దిగుబడులు మరింత మెరుగ్గా ఉంటాయని వివరించారు. ఈ సందర్భంగా తమ పొలాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు తక్కువ కవులుకు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్న భూ యజమాని గల్లా ప్రసాద్ గారిని డిపిఎం అభినందించారు. ఆయన కృషి వల్ల గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు మరింత విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈరోజు రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో మనం ప్రకృతి వ్యవసాయ పొలంలో ఉన్నాము. ఈ పొలము ఓనర్ గారు ఏం పేరు అన్నారు, గల్లా ప్రసాద్ గారికి నమస్కారం. చాలా సంతోషం. వారు ఏంటంటే మన ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు నాగేశ్వరరావు గారికి ఈ పొలాన్ని కౌలుకి ఇవ్వడం జరిగింది. ఎంతో ఇంట్రెస్ట్గా కౌలుకి ఇచ్చారు. ఎందుకంటే వారు చాలా కష్టపడి ఎంతో వారి యొక్క యవ్వన జీవితం 20 సంవత్సరాలు కష్టపడి బిజినెస్ చేస్తూ కొద్ది గొప్ప కూడబెట్టుకున్న ప్రతి పొదుపులో నుంచి చక్కగా వారి పొలాలు కొనుక్కుంటూ వచ్చారు. కానీ ఆ వ్యవసాయంలో రసాయనిక వ్యవసాయం చేయటం వల్ల వారికి ఎలా గిట్టుబాటు అయింది, ఎలా అంటే చాలా నష్టపోయింది. పొలాలు కొన్నారు కానీ ఆ వ్యవసాయం మనం చేస్తున్నటువంటి వ్యవసాయ విధానాల వల్ల ఏదైతే రసాయనాలు ఎక్కువగా వాడుతున్నామో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఎక్కువ దిగుబడి తీసుకోవాలని చెప్పేసి వారి పొలంలో యూరియా ఎక్కువగా వేయటం, తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి 266 పెడితే యూరియా కట్ వచ్చేస్తుంది. సో యూరియా తక్కువ రేటుకి వస్తుందన్న ఉద్దేశంతో ఎక్కువగా రసాయన ఎరువులు వేయడం, అది కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నట్లయితే యూరియా కోసం రైతులు గొడవ పెట్టేసుకుంటున్నారు. ఎక్కడంటే అక్కడ షార్టేజ్ ఉందని లైన్లు తీరటం, బార్లు తీయటం అవన్నీ అవసరం అంటే వీరు వారి యొక్క అనుభవంలో మాకు తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు ఇన్ని వందల ఎకరాలు కొన్న వాటిలో వ్యవసాయం చేసిన మనం చేసే వ్యవసాయ విధానాల వల్ల ఏమాత్రం లాభసాటిగా లేదని చెప్పి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ఈ వ్యవసాయ భూమిని వేరే ఇండస్ట్రియల్గా మారుస్తామా అన్న ఆలోచన చేస్తున్న తరుణంలో మన నాగేశ్వరరావు గారు ప్రకృతి వ్యవసాయ రైతు పరిచయం అయ్యి వీరి పొలాన్ని ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసుకుంటామని అడిగినప్పుడు వారికి ఈ పొలాన్ని ఇవ్వడం జరిగింది. చక్కగా రోడ్ సైడే ఉంది 6 ఎకరాల పొలము. ఈ 6 ఎకరాల పొలంలో ప్రతి డివైడ్ చేసుకొని అన్ని రకాల పంటలు, అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంప జాతి, పూలు, పండ్లు వీటన్నిటితో పాటు 5 లేయర్ మోడలు ఇలా 1 కాదు 2 కాదు ఒక కుటుంబానికి ఒక ఫ్యామిలీ మొత్తం అవసరమైనటువంటి అన్ని రకాలు కూడా ఈ పొలం నుంచి కొనుకెళ్ళటానికి వీలుగా ఇక్కడ సాగు చేయడమే కాదు వీరు ఒక అవుట్లెట్ కూడా ఏర్పాటు చేసి అవుట్లెట్ ద్వారా కూడా అన్నీ దారిని పోయేవారు ఇక్కడ ఆగి చూసి కొనాల్సిందే. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పురుగు మందుల అవశేషాలు లేకుండా, రసాయనాలు ఏమీ లేకుండా ఆరోగ్యవంతమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తాజావి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఆరోగ్యమే మహాభాగ్యము. మరి ఎంత డబ్బు సంపాదించినా కానీ మనం తినే ఆహారంలో ఆరోగ్యం లేకపోతే లేదా మనం ఆహారం తినలేని పరిస్థితుల్లో అంతా వ్యర్థమే. కాబట్టి ఇలా మరి ఒక మంచి కార్యక్రమానికి వీరు శ్రీకారం చుట్టడం జరిగింది. ఎంతో పెద్ద మనసుతోటి ప్రకృతి వ్యవసాయ రైతుకి ఈ పొలాన్ని ఇవ్వటం వల్ల
వారికి ఒక్కరికే కాదు, వారి ద్వారా చాలా మందికి, వేల లక్షల మందికి ఈ రోడ్ సైడ్ వెళ్తున్న ప్రతి ఒక్క ప్రయాణికుడికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉందండి. వారిని అభినందనలు తెలియజేస్తూ మరి వారి మాటల్లో విందాము, వారు ఏమనుకుంటున్నారు, ఏంటి, అసలు ఎందుకు ఇచ్చారు ఈ పొలాన్ని అనేది ప్రసాద్ గారు, గల్లా ప్రసాద్ గారు తెలియజేస్తారు. నమస్తే మేడం, నా పేరు గల్లా ప్రసాద్ అండి. మాది ఈ ఊరే రాజుపాలెం. మేము 20 సంవత్సరాల కింద నుంచి వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు ఈ రసాయనిక పదార్థాలతోనే వ్యవసాయం చేసుకుంటూ వచ్చాము. కానీ ఆ వ్యవసాయంలో కూడా మాకు ఏ విధమైనటువంటి లాభసాటితనం అనిపించలేదు. సరే, ఈ వ్యవసాయాన్ని నమ్ముకోవడం మనం ఏమైనా ఇబ్బంది అవుతున్నామేమో అనే ఉద్దేశంతో వ్యాపారం కూడా స్టార్ట్ చేశాము. ఆ వ్యాపారం దేవుడి దయ వల్ల అంతా సంతోషంగా ఉంది. ఇప్పుడు 20 సంవత్సరాల్లో మేము జిల్లాలో ఒక పెద్ద సిమెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఓనర్ని అయ్యాను. ఇప్పుడు దాకా మేము సంపాదించిన ప్రతి రూపాయి కూడా, ఈ 20 సంవత్సరాల నుంచి సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఈ భూములకే ఖర్చు పెట్టాను. ఎందుకంటే మా మట్టి లేనిదే మనిషి లేడు. ఆ ఉద్దేశంతోనే మేము ప్రతి రూపాయి కూడా ఈ భూమి మీద ఖర్చు పెట్టుకుంటూ వచ్చాము. దేవుడి వల్ల ఇప్పటికీ ఈ ఊర్లో మేము ఏదైతేనేమి ఒక 100 ఎకరాల పైన ల్యాండ్ మేము సమకూర్చుకోగలిగాము. కానీ ఇప్పుడు కూడా కొన్ని సరిగ్గా పంటలు పండకపోవడం ఇవన్నీ చూడడంతో సరే కొన్ని భూములు కొంత కమర్షియల్గా మార్చేసి గోడౌన్స్ గాను కోల్డ్ స్టోరేజ్ రూపంలో కొంత మార్చి రైతులకు ఉపయోగకరంగా మార్చాలని చెప్పి అనుకున్నాను. కానీ ఆ టైంలో ల్యాండ్ కన్వర్షన్స్ అంతా జరిగినాయి కూడా. తర్వాత ఆ టైంలో నాగేశ్వరరావు గారు ప్రకృతి వ్యవసాయం గురించి వచ్చి, సార్ మీ పొలాలు మాకు ఇవ్వండి, మేము చేసి పెడతాము, ముందు శాంపిల్గా నాకు ఒక 6 ఎకరాలు ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను, మీకు తర్వాత దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ఏంటో చూపిస్తానన్నారు. సరే, నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇంకా 10 మంది ఈ ఫలసాయం వల్ల పొందడం వాళ్ళతో తిని ఆరోగ్యమే మహాబలంగా ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉంటారన్న ఉద్దేశంతో, జనం కూడా సాటిస్ఫై అవుతారన్న ఉద్దేశంతో, మనం కూడా ప్రోత్సహించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో, ఇక్కడున్న కౌలు రేటుతో ముఖ్యం కాదు, నాకు ముందు నువ్వు పంట పండించి నువ్వు 10 మందికి చేస్తే నాకు చాలా సంతోషం అని చెప్పి నేను ఆయన ప్రోత్సహించి తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన కూడా కష్టపడి ఇప్పుడు అన్ని రకాల తీగ జాతులు, దుంప, అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఫలసాయాలు అన్ని పండ్ల మొక్కలతో సహా వేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. నేను ఇప్పుడు నాగేశ్వరరావు గారికి కూడా అందరికీ మేడం గారి ద్వారా కూడా నేను చెప్పుకుంటుంది ఏంటంటే, ఇంకా ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు కనుకుంటే అతి తక్కువలో నామినల్ ఛార్జెస్తో, నామినల్ కౌలు రేట్లతో రైతులకి వాటర్ ఫెసిలిటీ ఇచ్చి నా పొలాలు ఇంకా నేను ప్రకృతి వ్యవసాయానికి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆసక్తి గల రైతులు ఎవరైనా కనుక ఉంటే కనుక ఖచ్చితంగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా రావచ్చు. మా ఊర్లో వ్యవసాయం చేస్తానంటే నాకు సంతోషమే. పంట పండించుకొని 10 మందికి ఉపయోగపడతానంటే మాకు అంతకుమించి మేము కోరుకునేది ఏమీ లేదు. దీనివల్ల ఏదో ఆదాయం రావాలి, చేయాలన్న ఆలోచన మాకైతే లేదు. కేవలం 10 మంది బతుకుతారు, 10 మంది తింటే ఆరోగ్యంగా ఉంటారు అనుకుంటే మేము ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాము. అటువంటి వాళ్ళని ప్రోత్సహించి ఎవరైనా ఉంటే కనుక మేడం గారిని మాకు పరిచయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, చాలా అభినందనలు తెలియజేస్తాను.